మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా కీర్తన్ గారితో మాట్లాడు. గుడ్ మార్నింగ్ కీర్తన్ గారు. సో వాస్తవంగా మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఆయన అసలు నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ నడపడానికి కూడా కష్టంగా ఉంది, స్కాము లేదు, గీము లేదు, ఆ డబ్బులు ఎక్కడో చెప్తే నేను తీసుకుంటాను, లేకపోతే పంపించండి, నాకు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? అసలు స్కామే లేదు, అసలు చంద్రబాబు నాయుడు దొంగ అన్నట్టు కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఏమంటారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ప్రైమ్ నైన్ వీక్షకులకు నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మనకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇలాంటి తరహా మాటలే ఆయన మాట్లాడుతూ ఉంటూ, ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్టాఫ్ ని కానీ వాళ్ళ ఎవరైతే పార్టీలో ఉన్న వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని ఆయన సరైన ఆన్సర్ లేకపోగా అమాయకంగా ఇరికిచ్చారు, బెదిరించి ఇరికిచ్చారు అని ఒక మేకపోతు గాంభీర్య చర్యలు ఎలా అయితే గతంలో కూడా చేశారు, సింహం సింగిల్ గా వస్తుంది, అలాంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు కూడా ఆయన ఇస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ కొత్తదనం అయితే ఏమీ లేదు. మహా అంటే అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయన క్యాడర్ ఏమన్నా అబ్బా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చారు, ఆయన వల్ల మేము ఇంకా పార్టీ మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఏదన్నా చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందని తప్ప ఇక్కడ ఎవ్వరికన్నా అందరికన్నా పెద్ద సాక్షి ఎవరంటే A2 గారు, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళతో ప్రయాణం చేశారు, వీళ్ళ పార్టీలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఇన్నేళ్లుగా ప్రయాణం చేస్తూ, ముఖ్యంగా మనం గమనిస్తే ఈ స్కామ్ ఏదైతే జరిగిందో దీనికి ముఖ్య కారకులుగా ఆ రోజు ఈ సెటిల్మెంట్ జరిగేటప్పుడు తన నివాసంలోనే జరిగిందని సాక్షాత్తుగా ఆయన మాట్లాడి ఉన్నారు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుకాయించి మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? అండ్ మనం గమనిస్తే పర్టికులర్ టైంలో డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, దీనికి పర్టికులర్ గా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి మరీ డిలీట్ చేశారు, మనం ఇప్పుడు దాన్ని రికవర్ చేయాలన్నా అవ్వదు అని ఈ రోజు మనం వింటున్నామంటే ఈయన ఎంత క్రైమ్ చేయిస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. నిజంగా స్కామ్ జరగలేదు అన్నప్పుడు డేటా ఎందుకు డిలీట్ అయింది? అసలు అక్కడ దగ్గర 300 కోట్లకు పైగా అసలు ఎక్కడ డేటానే లేదు అంటే ఎందుకు ఇంత పెద్ద స్కామ్ ఎందుకు చేస్తున్నారు? మీరు ఏ తప్పులు చేయలేదు, డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోయినా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో ఒక్క రూపాయి కూడా తాడేపల్లి ప్యాలెస్ కి రాలేదు, నా చేతికి రాలేదని బలంగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమయ్యాయి? అసలు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ మీ కలుసందలో పనిచేస్తున్న మీ ఆఫీస్ స్టాఫ్, ఇతరితర మీ సింపథైజర్స్, వీళ్ళే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? వీళ్ళపైన చేతులు ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు మేము తప్పు చేయలేదని? నిజంగా మీరు మాట్లాడుతున్నంత గంభీరంగా వాళ్ళు ఎందుకు అక్కడ ఆన్సర్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు అరెస్ట్లు అవుతున్నారు? ఇక్కడ ఖచ్చితంగా అందరికీ తెలుస్తారు, లిక్కర్ స్కామ్ జరిగింది, ప్రజల ఆరోగ్యాన్ని చీప్ లిక్కర్ పేరిట అత్యధిక రేట్లకు అమ్మి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఈ రోజు ఖజానాలో నుంచి కాకుండా వీళ్ళ ఇతరితర ద్వారా ఎంతో దోచుకున్నా, మెయిన్ గా లిక్కర్ స్కామ్ ద్వారా ప్రత్యక్షంగా మనిషి 1,00,000 కోట్లు, 1-2 కాదు 1,00,000 కోట్లు డైరెక్ట్ క్యాష్ రూపంలోనే వీళ్ళ ఖజానా నుంచి కాకోకుండా వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా బట్టబయలు చేస్తారన్న ఇంటెన్షన్ తోనే ఈ డేటా మొత్తం డిలీట్ చేసేసి దీంట్లో సాక్ష్యాలు కూడా బయటకు రాకుండా ఇంకా పెద్ద స్కామ్ చేసి ఇంకా ఇరుక్కోవడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గట్టిగా ఏంటి ఇప్పుడు సాక్ష్యాలు లేవు, ఎలాగో సాక్ష్యాలు లేవు అనేటటువంటి ధైర్యం వచ్చిందా, లేకపోతే నాకు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ఎవరో చేశారు నాకేం సంబంధం అనేటటువంటి వాదన, లేకపోతే నేను ఎక్కడ సంతకాలు పెట్టలేదు కదా నాకు సంబంధం లేదు కదా అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారుకి సంబంధించి ఒక నోట్ ఫైల్లో రాశారట చంద్రబాబు నాయుడు గారు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో దాని ప్రకారం అరెస్ట్ చేశారు. అసలు మద్యం స్కామ్లో ముఖ్యమంత్రిగా నా పాత్రే లేదు కదా అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆయనకి ధైర్యం వచ్చిందా, లేకపోతే ఎందుకని నిన్న ఉన్నట్టుండి మీడియా ముందుకు రావడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ ధైర్యం, ఎందుకంటే డిలీట్ చేశారు ప్లస్ అది రికవర్ చేయలేమన్న ఒక నా మాట కూడా వినపడుతోంది. ముఖ్యంగా ఏంటంటే ఈయన ఎక్కడ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాలేదు, పరోక్షంగా ఈయన టీం మొత్తం ఇన్వాల్వ్ అయింది, ప్రత్యక్షంగా ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు. అది ఎలాగో వాళ్ళు చేశారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళకి ఈ స్కామ్లు ఏం కొత్త కాదు కాబట్టి చాలా చేసే ఉన్నారు. సో ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో చోట దొంగని దొరకకుండా ఉండడు కదా. డైరెక్ట్ గా ఈ రోజు ఇన్వాల్వ్ అయినందరూ నీ క్యాడర్ లో ఉన్న వాళ్ళు, నీ పార్టీలో ముఖ్య నేతలకి సంబంధించిన వాళ్లే. మిథున్ రెడ్డి గారు కాదని ఈయన చెప్తే మిథున్ రెడ్డి గారు అకౌంట్ కి ప్రతి నెల ఎంత డబ్బులు పడ్డాయో కూడా మనం చూస్తున్నాం. దగ్గర 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతోందని మనం గమనించి ఉన్నాం, చిల్లర అమౌంట్ గానే ఇది. సో ఇటువంటి విషయాలు తప్పించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ చేసిన విచారణలో ఇంకా వేగవంతం చేస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట క్లూప్లను దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తప్పు జరిగిందనేది యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తోంది సార్. మీరు గమనిస్తే ఈ చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ గుర్తు చేసుకుంటే మనందరికి తెలుస్తుంది. ఎందుకంటే చీప్ లిక్కర్ అందుబాటులోకి రాకముందు ఆయన మనకి ఏమన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. వెంటనే అధికారంలోకి రాగా రిటర్న్ తీసుకున్నాడు, చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చి ఆ చీప్ లిక్కర్ కి అత్యధిక రేట్లు అంట, ఎందుకంటే కన్జ్యూమ్ చేయడం తగ్గిస్తారంట.
అంటే నువ్వు తెచ్చేదే చీప్ లిక్కర్, అక్కడే వాళ్ళ ప్రాణాన్ని చెలగాట మాడుతూ దానికి మళ్ళీ అత్యధిక రేట్లు వేసి అదొక ఆర్థిక భారం కూడా ఒక కుటుంబం మీద వేస్తూ ఏ విధంగా నువ్వు రాష్ట్రానికి గాని ప్రజలకు గాని మహిళలకు గాని మంచి చేయాలనుకుంటావు? అంటే పరోక్షంగా కదా, ప్రత్యక్షంగానే నీకు కనపడుతుంది కదా వీళ్ళ నీచ వక్ర బుద్ధి. మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంలో పనిచేసిన వాళ్ళందరూ ఇండైరెక్ట్ వేలో ఇటువంటి పనులలో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా మాట్లాడినా ఎక్కడో ఒక లూప్ దొరకడం ఖాయం, ఆయన పట్టుకోవడం ఖాయం. ఇప్పుడు మీరు మాట్లాడిన మనకు డిస్ప్లే అవుతున్నది కూడా ఖచ్చితంగా మనం ఆయన చెప్పిన అబద్ధాలని, ఆయన ఎప్పుడు అబద్ధాలే ఆడతారని చెప్పడం నిలువెత్తు సాక్ష్యం అది. ఆయన అఫిడవిట్ లో ఏం పెట్టాడు, ఎంత తన పార్టీ సైడ్ ఫండింగ్ ఉంది, డబ్బు ఉందని చెప్పారు, ఎంత ఖర్చు అయిందని చెప్పారు, ఇతర మాధ్యమాల ద్వారా ఎంత వచ్చిందని కూడా క్లియర్ గా చెప్పారు. ఈ రోజు ఏమీ లేదు, పార్టీ నడపడానికి నాకు డబ్బులు ఎవరైనా ఇవ్వండి అంటున్నారంటే పచ్చి అబద్ధం అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఆయన పర్సనల్ డేటా కింద ఎఫ్డీలు ఎంత ఉన్నాయని చెప్పారు. సో అంటే అంత అన్యాయంగా, అంత అక్రమంగా డబ్బులు ఉండి మన కళ్ళ ముందు కనపడుతున్న అబద్ధాలు చెప్తున్నాడంటే ఇంకా లిక్కర్ స్కామ్ లో అని చెప్పిన మాటలు ఎంత నిజాలు ఉంటాయి ఎవరిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడుతుంది స్క్రీన్ మీద, అది ఆయన ఇచ్చినదే, ఆయన పార్టీ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆయన అబద్ధాలు చెప్తున్నారు. ఇంకా లిక్కర్ స్కామ్ లో నిజాలు చెప్తాడా? ఓకే, అంటే ఇప్పుడు ఏంటి ఈ డబ్బులు లేవు అని చెప్పడం వెనక ఏంటి? నేను ఎలాంటి స్కాములు చేయలేదు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ప్రజలకే ఇచ్చేసాను, నా దగ్గర అయితే ఎలాంటి డబ్బులు లేవు, నేను ఇప్పటి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కాములతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి అని తనకు తాను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారా? లేకపోతే ఎందుకని ఈ మాటలు మాట్లాడడం వెనక ఆశ్చర్యం వేసింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఊహించలా. డబ్బులు లేవు పార్టీ నడపడానికి కూడా అనేటటువంటి మాట ఆయన నోట్ల నుంచి వస్తుందని ఎవరు కూడా ఊహించాలి. అందరూ కూడా షాక్లో ఉన్నారు. ఇంకా అసలు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే నేను అసలు ఎలాంటి స్కాము చేయలేదు, నా హయాంలో ఏమీ జరగలేదు, నేను చాలా నిజాయితీగా పరిపాలన చేశానని చెప్పేటువంటి ప్రయత్నమేనా? నిజంగా ఆయన ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి నాకు అన్నం తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పే రోజులు కూడా వస్తాయేమో, నిజంగా నాకు ఎవరైనా దత్తత తీసుకోండి అని చెప్తాడేమో. అట్లాంటి మాటలు చెప్పినా కూడా చిన్న జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి దాన్ని నమ్మించులు తిట్ట, దాన్ని మనం 2019 ఎలక్షన్స్ లోనే బాగా చూసాము. ఇక్కడ ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు నీ పార్టీ నడపడానికి డబ్బులు నీ సొంత డబ్బులతో నువ్వు చేస్తావు, దానికి ప్రజలకు నువ్వు ఇచ్చి దారదత్తం చేసేది ఏముంది? ప్రజలకు ఇచ్చేది ప్రభుత్వ డబ్బు, ఖజానాలో ఉన్న డబ్బులు ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా సంక్షేమ పథకాలు ఖర్చు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే మీ ఓన్ డబ్బులు ఏవైతే మీ దగ్గర ఉంటాయో, మీరు సంపాదించిన సిమెంట్స్ లోనో పేపర్ లోనో వచ్చిన డబ్బుతో మీ పార్టీని నేను నడపాలి, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీకు సహకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయనేదో ప్రజలకు ఇచ్చి దానివల్ల అప్పుల పాలైనాడని 500 ఇస్తారు సార్. ఎవరన్నా మిలిటరీ ఆర్మీకి గానీ 500 ఇచ్చిన వ్యక్తినా? గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఏపీ రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టింటాడు, సొంత చెల్లికి ఆస్తులు లేకపోతున్నాడు. ఇటువంటి వ్యక్తి ఖర్చు పెట్టిందంటే మనం నమ్ముతామా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ నా దగ్గర ఎటువంటి స్కాములు నేను చేయలేదు, నా క్యారెక్టర్ చాలా మంచిది, ప్లస్ ఇక్కడున్న నా క్యాడర్ లో ప్రతి ఒక్కరు శుద్ధ పూసలే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది నమ్మించే మాటలు మాట్లాడడానికి చూస్తున్నారు తప్ప జనాలు ఏమి కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు అయి ఉంటారని నేను అనుకోను. ఉంటే ఈ 11 సీట్లకే పరిమితం చేస్తారని ఊహించను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడకుండా వాస్తవ రూపంలోకి వచ్చి ఎంత జరిగిందో మొత్తం మేరకు చెప్పకపోయినా ఎంత స్కామ్ జరిగిందో అన్న తనకు తెలియకుండా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని అట్లా చెప్పి కవర్ చేస్తే అన్నా బాగుంటుందేమో. కానీ మరి అసలుకే జరగలేదంటే ఇంకా సాక్షాత్ సహా బయటకు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో మనం ఊహించలేము. యా, ఓకే కేతన్ గారు, థ్యాంక్ యూ. సో బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ దగ్గరకు వచ్చే ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారు